మూసీ ప్రక్షాళన అంశం ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీలు తమకు రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇది బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అంటూ కేటీఆర్ చేసేటువంటి వ్యాఖ్యలను చూడొచ్చు. మరోవైపు దీనికి ప్రతిగా అధికార పార్టీ గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూసీ బ్యూటిఫికేషన్ మీద చేసిన వ్యాఖ్యలే కావచ్చు, అప్పుడు ఎంఏయుడి మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ అసెంబ్లీలో చేసేటువంటి వ్యాఖ్యలే కావచ్చు. ఈ అంశాలను ప్రధానంగా అధికార పార్టీ ప్రజల్లోకి చర్చకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా ప్రతినిధి నరేష్ ఉన్నారు బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర నుంచి. నరేష్, ఇప్పటికే మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాలు కోల్పోయేటువంటి బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తుంది, వాళ్ళను కలుస్తుంది, వాళ్ళకు సంఘీభావం కూడా తెలుపుతుంది. మరోవైపు కేసుల విషయంలో వాళ్లకు కొంత న్యాయపరంగా కూడా అండగా నిలుస్తామని చెప్తోంది. ఈ విషయం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ఎట్లా తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది? రెండు అంశాలను మూసీ సుందరీకరణ వెనుక బీఆర్ఎస్ పార్టీ గెయిన్ చేయాలనుకుంటుంది. ఒకటి, బాధితులకు న్యాయం చేయడంతో పాటు రాజకీయంగా తాము కూడా బయటపడాలనేది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఏడాది ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవకపోవడం బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా పూర్తిగా కుంగదీసింది. ప్రజల్లో కూడా ఒక రకంగా ఒక అంశం కావాలి వాళ్ళకి వెళ్ళడానికి, తాజాగా ఏది కూడా ప్రజలకు వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మూసీ సుందరీకరణ అంశం బీజేపీకి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చింది, దాన్ని అందిపుచ్చుకుని ఇప్పటికే పార్టీకి కీలక నేతలుగా ఉన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇద్దరు కూడా పెద్ద ఎత్తున మూసీ సుందరీకరణ పేరుతో ఏదైతే జరుగుతుందో మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను పెద్ద ఎత్తున వాళ్ళు వెళ్ళి కలిసిన సందర్భం. ఇప్పటికే న్యాయ పోరాటంగా వాళ్ళకి ఒక ఏదైతే లీగల్ సెల్ ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి నిర్ణయించిన పరిస్థితి ఒకవైపు అయితే, రెండోది వచ్చే ఏడాది అటు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటి నుంచే ఒక గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకోవాలనేది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇందులో భాగంగానే వాళ్ళకు బాధితులకు న్యాయపరంగా సాయం చేయడంతో పాటుగా ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతమంది సిటీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మూసీ నది అటు రాజేంద్ర నగర్, ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు అంబర్పేట కావచ్చు, ఈ నియోజకవర్గాలు గుండా కూడా మూసీ పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇక ఎమ్మెల్యేలను వదులుకోకూడదన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ఎమ్మెల్యేలందరినీ, ముఖ్యంగా ప్రజలందరినీ కూడా తమ వెనుక మళ్ళీ ర్యాలీ అయ్యే విధంగా, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ వెంట, అప్పుడు టీఆర్ఎస్ వెంట తెలంగాణ సమాజం అంతా కూడా ఏకమై నడిచిందో, అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న మూసీ సుందరీకరణ పేరుతో మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పటికీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి. ఇక ఇదిలా ఉంటే గతంలో తాము 16,000 కోట్లతో మూసీ సుందరీకరణ కోసం ఒక ప్రాజెక్టును, ఒక నివేదికను కూడా తయారు చేశాము. దాన్ని పూర్తిగా పక్కన పెట్టి 1,50,000 కోట్లకు ప్రభుత్వం ఖర్చు చేయాలని చెప్పి భావిస్తుంది అనేది పదే కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అంటే వాస్తవానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు చేస్తామనేది ఒక నివేదిక అయితే ఇప్పటికీ కూడా తయారు చేయని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇది బీఆర్ఎస్ పార్టీ 1,50,000 కోట్లను ఖర్చు చేస్తున్నారు. దీని వెనక ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఉన్నాడు, పెద్ద ఎత్తున అవినీతి జరగబోతుంది, దీని వెనక భారీ కుంభకోణం అనేది ఉందనేది బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపిస్తుంది. దీనికి కౌంటర్గా ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తున్నారు, పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని. ఇందుకు సంబంధించి ఏదైతే ఒక అఖిలపక్షాన్ని కనుక పిలిస్తే, ప్రభుత్వం కనుక అఖిలపక్షాన్ని పిలిస్తే వెళ్ళాలా వద్దా అనే అంశం కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అఖిలపక్ష సమావేశానికి పిలిచిన పరిస్థితి దాఖలా లేవు. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇటు కొత్త సచివాలయం కావచ్చు, అమరవీరుల స్తూపం కావచ్చు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, ఇలాంటి అనేక ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులను కేసీఆర్ చేసిన పరిస్థితి. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా ఏదైతే తెలంగాణలో ఉద్యమం ద్వారా వచ్చిన రాష్ట్రంలో అఖిలపక్షాన్ని కావచ్చు, ప్రతిపక్షాల అభిప్రాయాలు ఎక్కడ తీసుకున్న దాఖలా లేవు. ఇప్పుడు కనుక అఖిలపక్షానికి కనుక ప్రభుత్వం పిలిస్తే వెళ్ళాలా వద్దు, వెళ్ళాలంటే కూడా ఎవరు వెళ్ళాలి, అక్కడ ఏ అంశాన్ని ప్రస్తావించాలి అంశం మీద కూడా ఇప్పటికే ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. ఇప్పటికే దీని మీద మూసీ సుందరీకరణ మీద గతంలో మున్సిపల్ శాఖగా మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కూడా ఒక వారం క్రితం ప్రకటించారు. సో ఆయన త్వరలో కూడా దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇక కేసీఆర్ కూడా బయటకు వచ్చే అంశాన్ని కూడా బీఆర్ఎస్ పరిశీలిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వస్తే ఇంకొంత ప్రజలంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీతో ర్యాలీ అవుతారు. తాము తద్వారా రాజకీయంగా మళ్ళీ పట్టు సంపాదించాలి తెలంగాణ రాష్ట్రంలో అనేది బీఆర్ఎస్ పార్టీ ఆలోచన. మూసీ ప్రక్షాళన విషయంలో బాధితుల తరపున పోరాడేటువంటి అంశంలో కొంత బీఆర్ఎస్ బీజేపీల మధ్య కొంత పోరైతే కనిపిస్తుంది. సడన్ గా సీన్ లోకి చివర్లో ఎంటర్ అయినటువంటి బీజేపీ కొంత ఘాటుగానే ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలానే ఇటు ఈటెల రాజేందర్ ఎంపీ కూడా ఇటు రేవంత్ రెడ్డి మీద, అలానే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రంగా విమర్శలు చేశారు. అసలు ఎఫ్టీఎల్ తేల్చకుండా ఎట్లా మూసీ ఆవాసంలో, ముఖ్యంగా నది గర్భంలో కట్టుకున్నటువంటి నిర్మాణాలను ఎట్లా కూల్చివేస్తారనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. అఖిలపక్ష సమావేశానికి తాను కూడా ఖచ్చితంగా హాజరవుతానని చెప్పని